హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ చట్నీ అండి. ఎలాగో ఒకసారి చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆ గిన్నె వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనము పీల్ తీసి కట్ చేసుకున్నటువంటి సొరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. సొరకాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా కలుపుకోవాలి. ఫస్ట్ ఇలా సొరకాయ ముక్కలు కొంచెం వేగుతున్నప్పుడు మనము ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఇందులోకి మనము కరివేపాకుని మంచిగా వాష్ చేసుకొని కరివేపాకుని కూడా ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కరివేపాకు కూడా చిటిపల్లాడుతున్నప్పుడు మనం ఇందులోకి ఒక 2-3 టీ స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ నువ్వులు కొంచెం వేగిన తర్వాత మనం ఇందులోకి ధనియాలు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకొని కూడా బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా వేగాలి. అయితేనే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటిని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. అయితే చాలామందికి పచ్చళ్ళు తినాలనిపిస్తుంది, కానీ ఉన్న హెల్త్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాడీ హీట్ అవుతుంది అని చెప్పేసి చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ సొరకాయ పచ్చడి వచ్చేసి చలువ, సొరకాయ అంటే చలువ కదా. ఈ పచ్చడి తింటే కూడా ఏం వేడి చేయదండి. ఒకసారి మీకు ట్రై చేయండి ఇంట్లో కూడా. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం కొద్దిసేపు మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్యలో మనం ఒకసారి మూత తీసి ఈ దాన్నంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి. లేదంటే అడుగున మాడుతూ ఉంటుంది.
ఇది ఆయిల్లో బాగా మగ్గిపోయింది కదా, దీన్ని మనం కాసేపు చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. స్టార్ట్. అయితే ఇది చల్లారిన మిశ్రమాన్ని మనము ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు వేసేయాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుందాం. వేసి ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీన్ని పోపు వేసుకోవాలి. మనం పోపులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి ఒకసారి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి పోపునంతా కూడా. లాస్ట్గా ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకున్న మిశ్రమాన్ని అంతా కూడా మనము ఈ మిక్సీ పట్టుకున్న చట్నీలోకి వేసేసుకోవాలి. పోపు వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన మన సొరకాయ పచ్చడి రెడీ అండి. మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా మంచిది. నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.